ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి పెద్ద స్కామ్ అయినటువంటి ఈ కార్ రేస్లో విషయంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్న లాంగ్వేజు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మా ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా నేను ఏది మాట్లాడినా సహిస్తానంట లొట్టపీస్ కేసు అని లొట్టపీస్ నాయకుడని పొట్టి నాయకుడని విమర్శిస్తున్నట్టు సందర్భాన ఆయన భాష మార్చుకోవాలి. ఆయన భాష మార్చుకోకపోతే అతి త్వరలో కవిత గారు ఎట్లాగే జైలుకి వెళ్ళి మా కడిగిన పువ్వులాగా వస్తాయన్నారో 45 రోజులు 70 రోజులు జైల్లో ఉండొచ్చింది. కేటీఆర్కి కూడా సంక్రాంతి లోపలే జైలు పోవడం ఖాయమైంది. ఇది వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మరి అటువంటి సమయంలో ఇప్పుడు ఎట్లాగో జైలుకి పోతున్నా ఒక తిట్టు తిట్టినా ఒకటే 10 తిట్లు తిట్టినా ఒకటే అన్నట్టు ఆయన లాంగ్వేజ్ మాట్లాడుతూ లొట్టపీస్ కేసు అని లొట్టపీస్ ముఖ్యమంత్రి అని ఏదో మాట్లాడుతున్నాడు. ఖబర్దార్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు, మీరు ఏ విధంగా ఎంత తొందరగా జైలుకి వెళ్తారో వెళ్ళాలని చూస్తున్నాము. ఇది ఒక ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ కార్యకర్తలము. మరి ఇలాగే మీరు నోరు జారుతూ మాట్లాడుతుంటే మీరు మీరు జైలుకి వెళ్ళకముందే మిమ్మల్ని రోడ్డు మీద ఈడ్చుకుంటా గాంధీ భవన్ నుంచి కేసీఆర్ భవన్ దాకా టీఆర్ఎస్ భవన్ దాకా లాక్కి వెళ్తామని కూడా మేము ఖబర్దారని చెప్తున్నాము. మరి అట్లాగే నిన్న ఒక స్టేట్మెంట్ బండి సంజయ్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేసీఆర్ ఒకటే, ఎందుకంటే ఈయన ఎన్ని మాట్లాడినా ఆయన ఏం స్పందించలేడు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రతి చిన్నదానికి స్పందించరు. ఆయన స్పందించిన రోజు అదే ఆఖరి రోజు అయితే ఎవరికైనా. మరి కేటీఆర్ గారికి ఖబర్దార్ అని చెప్తున్నాము. మరి ఈ కార్ రేసులో నిన్న హెచ్ఎండిఏ రెడ్డి గారు కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను పదవిలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి మాట మరి ఫైనాన్స్ మినిస్టర్ మాట వినడం జరిగింది. ఇందులో డబ్బులు తీసుకున్నది ఖాయమే, కానీ నేను తీసుకోలేదు, నా పై వాళ్ళు తీసుకున్నది ఆయన నేను కోర్టు ముందు ఒప్పుకోవడం జరిగింది. మరి ఈ కేసులో తప్పకుండా కేటీఆర్ను పండుగ లోపు కానీ 26 జనవరి లోపల కానీ చెర్లపల్లిలో జైల్లోనే ఉంటారు. అవసరమైతే మేము అక్కడ ఆయనకు దండేసి వస్తాము, నీ మాటలకు సరైన సత్కారం దొరికిందని. ఈ విధంగా నేను అటు బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇటు మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. మాకు కాంగ్రెస్కు బీజేపీతో కానీ టీఆర్ఎస్ తోటి కానీ ఎలాంటి సంబంధాలు లేవు. వీఆర్ అగైనెస్ట్ టు బీజేపీ అండ్ అగైనెస్ట్ టు బీఆర్ఎస్ పార్టీ. దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. Subscribe us and press the bell icon for more interesting updates.